హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో నేను మీకు చక్కని హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. మన వైట్ హెయిర్ అంటే గ్రే కలర్ హెయిర్లో ఉన్నటువంటి హెయిర్ కూడా ఈ హెయిర్ ఆయిల్తో చాలా చక్కగా నెమ్మదిగా బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా హెయిర్ ఫాల్ బారి నుంచి తప్పించుకొని దృఢమైన హెయిర్ అయితే రావడం కోసం ఈ ఆయిల్ అయితే వాడతాను. సో నేను కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. నేను కూడా ఇంట్లో ఇదే యూజ్ చేస్తాను. సో మనం వీడియోలో ఈరోజు హెయిర్ ఫాల్కి అలాగే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి చక్కని హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది గుంట గరగరాకండి. సో ఈ ఆకుని భృంగరాజ అని కూడా అంటారు. సో మనకు వైట్ హెయిర్స్ని బ్లాక్గా చేయడానికి ఈ ఆకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ తీసుకొచ్చిన అన్ని రకాల ఆకులు పువ్వులు నీట్గా నీళ్ళల్లో వేసి కడిగేసుకుంటున్నాను. సో మా అమ్మ అయితే ఇక్కడ కడిగి పెడుతున్నారు కదా. సో ఇది నీట్గా ఆకులన్నీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో కనుక మనము ఎండబెట్టుకోవాలి. ఎండబెడితే నీరంతా చెమ్మంతా ఆరిపోతుంది. చెమ్మతో అయితే మనం వాడకూడదండి. సో చెమ్మంతా ఆరిపోయే వరకు మనమైతే నీట్గా ఆరబెట్టేసుకోవాలి. సో చూసారు కదా, మందార ఆకులు అలాగే భృంగరాజ ఇదేనండి గుంటగరగరాకు అంటారు. పొలాలు ఉంటాయి కదండి, పొలాల్లో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాలలో అయితే ఈ ఆకు అయితే కనబడుతుంది. సో నేను మీకు ఒక పిక్ కూడా షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే మనం ఆరబెట్టేసుకుందాము. నీట్గా ఆరిపోవాలి మొత్తం. అలాగే మన ఇంట్లో కలబంద ఉంటుంది కదా, ప్రతి ఒక్కరింట్లో ఆ కలబంద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకు మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మామూలుగా తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి ఎంటుకులు రాయికి వాళ్ళకి నేను ఒక ఆయిల్ తయారు చేసుకున్నాను. మా పిల్లలకి వాళ్ళందరికీ కూడా హెయిర్స్ బాగా పెరుగుతున్నాయి. తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి ఒక రవ్వ నలుపుగా కవరప్ అవుతుంది. వాటిల్లో వాడాల్సిన పదార్థాలు 1/2 లీటర్ నూనెలో కొంచెం కరివేపాకు, కొద్దిగా గుంటగొలగరాకు, కొద్దిగా మెంతులు, దాసాని ఆకు, దాసాని పూలు, కలబంద, ఇవన్నీ ఆయిల్ కాసుకున్న తర్వాత ఇవన్నీ వాటిలో వేసేసి కొద్దిగా ఉడకనిచ్చి దింపుకొని కొద్దిసేపు ఉంచుకొని వడగట్టుకొని హెయిర్స్ దాన్ని పెట్టుకుంటే బాగా నల్లంగా జుట్టు వస్తుంది. ఎంటుకలు రాలిపోకుండా నివారిస్తుంది. ఎంటుకలు ఊడిపోయేదానికి నేను ఉపయోగించిన ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తున్నాను. బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ముందు కొబ్బరి నూనె పోసుకోవాలి. బాండట్లో ఎంత నూనె తీసుకున్నామా? 1/2 లీటర్ నూనెకి కొద్దిగా గుంటగొలగరాకు, కొంచెం దాసానాకు, కొద్దిగా ఒక 5-6 పూలు దాసాని పూలు, కరివేపాకు కాడాలతో కూడా, గుంటగొలగరాకు కాడాలతో కూడా, కొద్దిగా మెంతులు, కొంచెము ఇది కలబంద, ఇవన్నీ ఇది నూనె ఆయిల్ కాగిన తర్వాత అన్నీ వేసేసి ఉడకనిచ్చి ఒక అరగంట తర్వాత నాననిచ్చి వడగట్టుకొని మనం గాన హెయిర్స్కి పట్టిస్తే తలనొప్పి, ఎంటుకలు రాలిపోవటము, ఒంట్లో ఉడుకున్నా కూడా వేడి చేసినా కూడా వేడిని తగ్గిస్తుంది, తలనొప్పి తగ్గిస్తుంది, ఎంటుకలు రాలిపోవు. వైట్ ఎంటుకలు ఉండే వాళ్ళకి ఒక రవ్వ నల్లంగా వస్తాయి హెయిర్స్. ఇప్పుడు నూనె అంతా వేసుకోమంటావు దాంట్లో? 1/2 లీటర్ నూనె. 1/2 లీటర్కి నూనెకి ఇవన్నీ నువ్వు కరెక్ట్గా కొలతలుగా వేసుకున్నావు అనమాట. ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అయితే లేదు. బాండలు పెట్టిన తర్వాత 1/2 లీటర్ నూనె పోసుకోవాలా బాండట్లో. పోసుకున్న తర్వాత అది కాగనిచ్చి కొద్దిగా గుంటగొలగరాకు వేయాల. మేము మా కాలంలో, పెద్దవాళ్ళ కాలంలో కూడా మేము ఈ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకునేది. తలనొప్పి తగ్గుతుంది.
తలనొప్పి, ఒంట్లో ఉష్ణం ఉన్నా తగ్గుతుంది. మా పిల్లలకు కూడా ఎంటుకలు రాలిపోతా ఉంటే ఇట్లాంటిది తయారు చేసి పెట్టాను. ముందుగా గుంట గులకరాకు వేసుకోవాలా. ఈ నూనె కాగిన తర్వాత గుంట గులకరాకు వేసుకోవాలా. దీన్ని భృంగరాజ అని కూడా అంటారండి. ఇది పొలాల దగ్గర దొరుకుతుంది మనకి ఆకు. నేను మీకు లింక్ ఇస్తాను, చూపిస్తాను ఒక ఇమేజ్ కూడా. నూనె కాగనిచ్చిన తర్వాత గుంట గులకరాకుని భృంగరాజ ఆకు అని కూడా అంటారు. ఇది బాగా ఒక రవ్వ ఉడికిన తర్వాత కాడలతో కూడా ఉండే కరివేపాకుని దీంట్లో వెయ్యాల. గుంట గులకరాకు వేసిన తర్వాత కాడలతో కూడా కరివేపాకు వేయాల. ఇది కొద్దిసేపు వాడిన తర్వాత మందార ఆకులు, మందార పూలు కాడలతో కూడా ఈ కొబ్బరి నూనెలో వేసేయాల. వేసిన తర్వాత గరిటతో బాగా దీన్ని కలిపెట్టుకోవాలి. కలిపెట్టిన తర్వాత ఆయిల్లో బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మెంతులు కొద్దిగా వేసుకోవాలా. దీన్ని ఒక 5 నిమిషాల పాటు వాడనివ్వాలా ఈ కొబ్బరి నూనెలో. ఇది పెద్దోళ్ళ కాలం నుంచి మేము వాడుతున్నాము. మా పిల్లలకి తలనొప్పి కానీ, కళ్ళల్లో నీళ్లు గారినా, ఒంట్లో వేడి చేసినా, ఎంటుకలు తెల్లబడుతున్నా, ఎంటుకలు రాలిపోతున్నా బాగా ఉపయోగిస్తుంది. మేమందరం మా ఫ్యామిలీ మొత్తం ఇదే వాడేది. చాలా ఇది మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ ఆకు గుంట గులకరాకు అనేది భృంగరాజ ఆకు అని కూడా అంటారు. దాన్ని పొలాల్లో నీళ్లుండే కాడ దొరుకుతుంది మనకు. ఇవన్నీ వాడిన తర్వాత కలబంద కొద్దిగా తీసుకొని పైన బొరట తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇది వాడిన తర్వాత ఇది వేసుకోవాలా. కలబంద వేసుకొని ఇచ్చి మొత్తం అన్నీ మిక్సింగ్ చేసి కొద్దిసేపు బాగా వాడిన తర్వాత ఇది కిందకి దించుకొని ఇది నూనె చల్లారిన తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వడగొట్టుకొని మనం హెయిర్స్కి పెట్టుకోవచ్చు. అంతా ఈ హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనెతో తయారు చేసే విధాయకం పూర్తయిపోయింది. ఇంకా దించుకోవాలా, దించి కింద పెట్టుకోవాలా. ఈ ఆయిల్ని చల్లారనిచ్చి దీన్ని మనం గట్టిగా ఒక క్లాత్ తీసుకొని, వైట్ క్లాత్, ఆ క్లాత్లో ఇది పోసేసి బాగా గట్టిగా పిండేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఈ పిప్పి పడేయచ్చు. కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, 2 తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు. హెయిర్కి సలవిస్తుంది. నూనె కాసిన తర్వాత చల్లార్చుకున్నాము. చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వడగట్టుకోవాలి. ఆయిల్ గ్రీన్గా వస్తుంది, అంటే ఇవన్నీ వేసాం కాబట్టి గ్రీన్గా వస్తుంది. దాంట్లో పోసుకోవచ్చు. చూడండి, ఆయిల్ గ్రీన్గా వస్తుంది. ప్రతిరోజైనా పెట్టుకోవచ్చు, లేదా వారానికి 2-3 సార్లు అయినా పెట్టుకోవచ్చు. తలనొప్పి తగ్గుతుంది, హెయిర్స్ నల్లబడతాయి, చలవ ఎక్కువ ఉష్ణం ఉన్నా తగ్గిస్తుంది, ఎంటుకలు రాలిపోవు. చూడండి, మీ ఇంట్లో ఏది ఉన్నా, గాజు బాటిల్ ఉన్నా, స్టీల్ ఉన్నా పోసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ బాటిల్లో పోస్తున్నాను. ప్రతినిత్యం ప్రతిరోజు పెట్టుకోవచ్చు. తలనొప్పి, ఎంటుకలు రాలిపోవటం అన్నీ ఆగిపోతాయి. చూడండి, ఇలా పోసుకొని పెట్టుకోవచ్చు.
సో వీడియో నచ్చిందా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.